హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన పిల్లలు తోటకూర అవి తినరు కదండి. ఇలా రైస్లా చేస్తే తింటారు. దానికి బంగాళదుంప కర్రీ చేసామంటే చాలా బాగుంటుంది. ఈ తోటకూర రైస్ కింద లింక్లో పెడతాను, కావాలితే నొక్కండి. ఇది మా అత్తగారితో నేను అనమాట. మా అత్తగారు అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి. మా అత్తగారు పాపం ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మా ఇంట్లో ఈ నెల అన్ని సమస్యలండి. మా బావగారు హాస్పిటల్లో ఉన్నారు. మా బాబు కూడా మొన్నటి వరకు హాస్పిటల్లో ఉండి ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యాడండి. నేను వీడియోలు పెట్టలేకపోయాను. ఇంకా ఇలాగ అన్ని రోజులు ఒకలా ఉండవు కదండి. మన చేతిలో ఉంటుంది అనుకుంటాం, కానీ అన్నీ ఒకలాగా ఉండవండి. దేవుని కృప వల్లే మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలండి. ఆరోగ్యంగా అన్నీ ఉన్నా ఆరోగ్యం ఉండదన్నమాట. అలా ఉంటుందండి. ఇప్పుడు నేను అసలు ఎంతో జాగ్రత్తగా మా పిల్లలకి నీళ్ళు కాచి చల్లార్చి ఇస్తాను. అలాగే కాయగూరలు ఎక్కువ పెడతాను. బయట ఫుడ్ ఎక్కువ పెట్టకుండా ఇంట్లోనే ఎక్కువగా చేస్తుంటాను. అయినా మా బాబుకి హెల్త్ సమస్య.